మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు వెల్దుర్తి మండలంలో జెండా ఎగరవేయడం జరిగింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సోనియా గాంధీ వారి చేతుల మీద తెలంగాణ వచ్చింది. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి దోపిడీ దొంగల చేతిలో తెలంగాణ మన ఇరికిపోయింది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకపోవడము, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే దొంగల చేతులకే ఇల్లు ఉన్నవారికే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళది. కాబట్టి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 1885 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 28వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. నేటికి 137 సంవత్సరాలు పూర్తి చేసుకొని 138వ ఆవిర్భావ సందర్భంగా వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నుంచి ప్రజల కోసం దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ పేద ప్రజల సంక్షేమం పట్ల కానీ ఎనలేని సేవలు చేసి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గణనీయమైనటువంటి సేవలు చేయడం జరిగింది. ప్రజలకు బ్యాంకుల జాతీయకరణ అయితేనేమి, అదేవిధంగా మనం గుండు సూది నుంచి మనం ఈరోజు చంద్రమండలం వరకు పోయినామంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి మండలంలో జెండా ఆవిష్కరణ గావించబడ్డది. పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో మరియు ప్రజలందరి సమక్షంలో ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించబడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు ఒక అడ్డ, పేద ప్రజలకు ఒక ధైర్యం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యం. ఎందుకంటే పేద ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే, మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతోటే ఈరోజు ముందు ఉండి మరియు మనము ఎన్నో సంక్షేమ పథకాలు పొందినాం. మరి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.